పెద్దలు గౌరవనీయులు తలారి రంగయ్య గారు చేపట్టినటువంటి పాదయాత్ర ఈరోజు దాదాపు 100 కిలోమీటర్లు దాటబోతా ఉంది. ఈ సందర్భంగా మేము సైతం ఆర్డిటి పరిరక్షణ కోసం మేము సైతం రంగయ్య గారితో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ భారీ ఎత్తున ప్రజా మద్దతు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకందరికీ తెలిసినటువంటి విషయమే, దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంత పేద ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దాదాపు 55 సంవత్సరాలుగా సుదీర్ఘంగా నిస్వార్థంగా నిజాయితీతో ఒక సంకల్ప బలంతో ముక్కువనేటటువంటి దీక్షతో సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. మరి అటువంటి ఆర్డిటి సంస్థకు సంబంధించినటువంటి ఇవాళ దాదాపు 55 సంవత్సరాలుగా రానటువంటి సమస్యలు ఇవాళ వస్తున్నాయంటే అది మనందరి దురదృష్టం. మరి అటువంటి సందర్భంలో సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కలిసి అయ్యా FCRAని రెన్యువల్ చేయకపోతే మాకు సంబంధించినటువంటి సేవలను కొనసాగించలేము అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెబుతున్నప్పటికీ ఈ పాలకులు కనీసం పెడచెవున పెట్టినటువంటి పాపాన పోలేదు. మరి అటువంటి సందర్భంలో దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి పదే ఆర్డిటి లేనటువంటి అనంతపురం జిల్లాను ఊహించుకోలేము అనేటటువంటి విన్నవిస్తూ ఉన్నా కూడా ఈ పాలకులు కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇవన్నీ గమనించినటువంటి రంగయ్య గారు ప్రజల పక్షాన ఉద్యమమే ఊపిరిగా భావించి ఉద్యమంతోనే సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో పాదయాత్రకు శ్రీకారం చుడితే అటువంటి పాదయాత్రను కూడా అటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా స్వాగతించాల్సింది పోనిచి కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆయన ఇంటి కోసమో ఆయన స్వలాభం కోసమో లేకపోతే రంగయ్య గారు తన రాజకీయం కోసమో చేసేటటువంటి పాదయాత్ర కాదు ఇది ప్రజల కోసం, ప్రజల గొంతుకుగా అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ యొక్క పేద ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టేటటువంటి కార్యక్రమం. అందుకే ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం పాలకులకి, అయ్యా పాలకులారా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు ఇప్పటికైనా మీరు ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని విడనాడండి. విద్య, వైద్యం, తర్వాత అదేవిధంగా రైతులకు సంబంధించి కావచ్చు, మహిళా సాధికారికత కోసం ఎన్నో కార్యక్రమాలు ఎంతో సేవలు చేసినటువంటి ఆర్డిటి సంస్థను పరిరక్షించాలనే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికైనా గ్రహించండి. ఇలాగే మీరు చేసేటటువంటి నిర్లక్ష్యం వహిస్తే ఇవాళ ఏదైతే ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మొదలైనటువంటి పాదయాత్ర రాయలసీమ వ్యాప్తంగా ఒక అగ్ని జ్వాలగా ఒక ఉప్పెనలాగా తయారేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో ఆ నిర్లక్ష్యాన్ని కనుక కొట్టుకుపోయేటటువంటి రోజులు త్వరలో వస్తాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్డిటి సంస్థ ఏమైనా అన్ని సంస్థల మాదిరిగా లేదంటే రూపాయికే ఏమైనా ఎకరాలు భూములు అడుగుతుందా, లేదంటే ఆర్థిక సాయం అడుగుతుందా, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి విదేశీ నిధులను రాబట్టడానికి కోసం కానీ రెన్యువల్ చేయడానికి మాత్రమే అడుగుతూ ఉంది. అందుకే ఇటువంటి సందర్భంలో చేయి కలపాల్సినటువంటి నైతిక బాధ్యత అందరిపైన ఉంది.